మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ ఏఎంఎం గార్డెన్ లో ఈ నెల 6వ తారీఖు శనివారం రోజున మందకృష్ణ మాదిగ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా వితంతువులకు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మంచిర్యాల జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సభకు మందకృష్ణ మాదిగ హాజరవుతారని, అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సభను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి లింగంపల్లి శ్రీనివాస్, సిసి నస్పూర్ మండల్ ఇన్ఛార్జి గద్దల బానయ్య, సదానందం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీదే మంచిగా వస్తుంది, మాకే వెళ్తుంది నిలవాడు నిలవాడు ఇంటికి వస్తుంది, అర్థం చేసుకో నిలబడుతుంది. వికలాంగుల ఐక్యత, వృద్ధుల వితంతుల ఐక్యత, గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, వికలాంగుల ఐక్యత, వృద్ధుల వితంతుల ఐక్యత, వికలాంగులారా హక్కుల కోసం పోరాడండి, రైతుల కోసం పోరాడండి. జై మాదిగా, జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్. గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. రేపు 6వ తారీఖు రోజు నస్పూర్ మండల్లో, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్లో జరగబోయేటువంటి వికలాంగుల, వితంతుల, వృద్ధుల, గీత కార్మికుల, నేత కార్మికుల, బీడీ కార్మికుల సమావేశానికి మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు వస్తున్న సందర్భంగా రాష్ట్ర పర్యటనలో లోకల్లో ఉన్నటువంటి నస్పూర్ మండలంలో ఉన్నటువంటి మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు అందరి సమావేశానికి హాజరు కావాలని కోరుతూ, మరి అదే రకంగా నస్పూర్ మండల్ ఎంఎం గార్డెన్లో జరగబోయేటువంటి కార్యక్రమాన్ని, వేలాది మంది కార్యక్రమాన్ని నస్పూర్ మండల్ ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతూ, అదే రకంగా మరి ఈ జిల్లా ఇన్ఛార్జి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి ఆయన గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల శనివారం ఉదయం 10:30కు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి వికలాంగులు, వృద్ధులు, చేయుత పెన్షన్దారులకు సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది వికలాంగులు, వృద్ధులు, చేయుత పెన్షన్దారులు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ మార్చుకొని ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్దారులకు మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగులు, వృద్ధులు, చేయుత పెన్షన్దారులందరినీ సమీకరిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం
వికలాంగులు వృద్ధులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది సుమారు 50 లక్షల మంది పెన్షన్దారులను ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకోకుండా మానవీయ కోణంలో ఏదైతే వికలాంగులు ఈ పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఓట్లు వేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మరి ఏదైతే పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ నెల 6వ తారీఖు నాడు మంచిర్యాలలోని అన్ని మండల కేంద్రాల నుండి అన్ని గ్రామాల నుండి పట్టణాల నుండి వృద్ధులు వికలాంగులు చేత పెన్షన్దారులు అందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. జై వికలాం, జై మందకృష్ణ మాదిగ, జై భీమ్, జై అంబేద్కర్. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు మరి 6 తారీఖు నాడు ఎంఎం గార్డెన్లో మరి వృద్ధులు వితంతులు వికలాంగుల సభ ఉన్నది. దానికి ముఖ్య అతిథులుగా మరి కృష్ణమాదిగ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధులు వితంతులు వికలాంగులు అందరూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వికలాంగులు అయితేనేమి మరి ఈ ప్రభుత్వం మేము గెలిచినట్టయితే వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గెలిచి 20 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు మరి వికలాంగుల పక్షాన కానీ వృద్ధుల పక్షాన కానీ మరి పెంచిన దాఖలాలు లేదు. మరి ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అతి త్వరలోనే మరి ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ పింఛన్లను అమలు చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిండు. వృద్ధులు వితంతులకు పెద్ద కొడుకుగా వికలాంగుల ఆశాజ్యోతిగా నిలిచినటువంటి మందకృష్ణ మాదిగ అన్న గారు పిలుపునిచ్చిండంటే మరి ఇచ్చేంత వరకు మరి అవి అమలయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డి నిద్రపోనీయడు, మందకృష్ణ నిద్రపోడు, ఎంఆర్పిఎస్ క్యాడర్ను నిద్రపోనీయడు. కాబట్టి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే అమలు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగ అన్న ఏ పిలిపిచ్చినా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ అన్న. శ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు 6 తారీఖు మంచిర్యాల డిస్ట్రిక్ట్ నస్పూర్ మండలంలో సిసిసి ఎంఎం గార్డెన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ అనేక మంది వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, అనేక మంది వికలాంగులు ఈ సభను జయవంతం చేయాలని కోరుచు. జై మందకృష్ణ, జై మాదిగ.